కానీ చాలా ప్రమాదంగా ఉంది సుమి. బాబాయ్ ఎన్ని ఉన్నాయి చూసారా ఎత్వాంస్. వీడి ముఖాన్ని ఒక కాయన్నా పడేయాలి, తృప్తి పడతాడు వీడని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆ గార్డెన్లో అయితే డ్రాగన్ నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నవంబర్లో పాతాను. మే నెలకి నా డ్రాగన్ చెట్ల నుంచి మంచి ఈల్డింగ్ అయితే తీసుకున్నాను, మంచిగా కాయించాను కాపు అయితే. అలాగే మళ్ళీ నవంబర్లో చేద్దాం అనుకున్నాను, నాకు కొంచెం పరిస్థితులు అనుకూలించలేదు, 1 మంత్ లేట్ అయింది. సో డిసెంబర్ నెలలో అయితే సాయిల్ మిక్స్ కలుపుతున్నాను. ఈరోజు యాక్చువల్గా సోమవారం అండి. నేను ఈ సాయిల్ మిక్స్ కలిపిన తర్వాత నేను కుండీల్లో మట్టిని నింపేసుకుంటాను. నింపేసుకున్న తర్వాత శనివారం అయితే మొక్కలు పెట్టడం అయితే జరుగుతుంది. డ్రాగన్ అంటే నాకున్నటువంటి ప్లాంట్స్ నుంచే నేను స్టెమ్స్ తీసుకుని వాటిని మళ్ళా పాతడం అయితే జరుగుతుంది. సో అసలు డ్రాగన్కి సాయిల్ మిక్స్కి ఎలా కలపాలి అంటే, ఫస్ట్ నేను డ్రాగన్ పెట్టినప్పుడు నాకు డ్రాగన్ గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. సో సాయిల్ మిక్స్ ఎలా కలపాలి, ఏమేమి కలపాలి, ఎలాంటి సాయిల్ అయితే డ్రాగన్కి బాగుంటుంది అనే విషయం మీద అయితే నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి అండి నాది బ్లాక్ సాయిల్, అంటే కుండీల్లో నుంచి తీసినటువంటి బ్లాక్ సాయిల్ అనమాట. ఇది వచ్చేసరికి బొండు ఇసుక, ఎర్ర ఇసుక అండి, బొండు ఇసుక. ఇది 1 year బ్యాక్ కౌ మెన్యూర్ అండి. ఇది 50% మెన్యూర్ అయితే తీసుకుంటాను. చూడండి మెన్యూర్లో వానపాములు ఎన్ని ఉన్నాయి చూసారా ఎత్వాంస్. ఇది వచ్చేసరికి గోదావరి ఇసుక అండి. అంటే యాక్చువల్గా డ్రాగన్ మనము ఒకసారి పాతిన తర్వాత కుండీని అయితే ఇంకా మార్చడానికి ఉండదు. సాయిల్ గట్టిపడకుండా ఇవన్నీ తగు జాగ్రత్తలు అనమాట. ఇది వచ్చేసరికి ట్రైకోడర్మా అండి, ఓ దాంట్లో వేస్తాను. ఇది సూడోమోనస్ అండి. ఇది వచ్చేసరికి వేమ్ అండి. ఇది వచ్చేసరికి ఒక 1/2 kg బోన్ మీల్ అండి, ఒక 1/4 kg ఎప్సమ్ సాల్ట్ కలిపాను మిక్స్ చేసేసి. మా శ్యామ అసలు దొరకట్లేదండి. వ్యవసాయం ప్రస్తుతానికి వరి కోతలో జరుగుతున్నాయి. పాపం ఈవేళ రిక్వెస్ట్ చేస్తే నా కోసమని వచ్చాడు అనమాట ఈరోజు. ఇది వచ్చేసరికి నీమ్ కేక్ అండి. నీమ్ కేక్ అంటే నేను వాడే నీమ్ కేక్లో వేపపిండి, అలాగే ఆముదం పిండి, పొగాకు పొడి, అలాగే గానుగ పిండి, 4 రకాల పొళ్ళు అయితే ఇందులో కలిసి ఉంటాయండి. చాలా మంచిది. నేను యాక్చువల్గా ఇది గ్రోమోర్లో తీసుకుంటాను. చాలామంది అడిగితారు ఎక్కడ తీసుకుంటారని. నేను గ్రోమోరు ఫెర్టిలైజర్ షాప్లో తీసుకుంటానండి. ఇది 4 రకాలు కలిసి ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఫైనల్గా వచ్చేసరికి కొబ్బరి పొట్టు అండి. కొబ్బరి పొట్టు తక్కువ వేస్తాను, ఎందుకంటే డ్రాగన్కి ఎక్కువ తడి ఉండకూడదు. ఎక్కువ తడి ఉంటే కనుక వేరుకుళ్ళు తొందరగా వచ్చేసి స్వభావం డ్రాగన్కి ఎక్కువ అనమాట. సో మ్యాక్సిమం కూడా మనం వీక్లీ వన్స్ మాత్రమే వాటరింగ్ కూడా ఇవ్వాలి దీనికి. అంటే నాకు సాయిల్ కొంచెం అంటుకోకుండా చక్కగా బ్లాక్ సాయిల్ కదా, సో దానికోసమని కొద్దిగా కొబ్బరి పొట్టు అయితే వాడుతున్నాను. ఇదండి, ఇన్ని రకాలే అయితే నేను డ్రాగన్లో కలపడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మా శ్యాము మిక్స్ చేసేస్తాడు మొత్తం అంతాని. శ్యామ్ మిక్స్ చేసి, మా శ్యామ్ అది కలుపుతూ ఉంటాడండి. ఈలోపు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. మొన్నే కోసాం కదా, స్టార్ బెండ్ మళ్ళీ వచ్చేసినాయి. కానీ స్టార్ బెండ్ అండి మొన్న ఫ్రై చేసింది, కూర వండలేదు, చాలా బాగున్నాయండి, మంచి టేస్ట్ ఉన్నాయి, నచ్చింది. యాక్చువల్గా మా శ్రీమతి గారే వీడియో తీస్తున్నారండి ఇప్పుడు. ఇంకా మా శ్రీమతి గారి హార్వెస్ట్ నేను చేసేస్తున్నాను అనమాట. కష్టానికి సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం దక్కిందండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఏనుగు బెండ కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసినాయి, జస్ట్ 3 days అయింది కోసి. కానీ ఏనుగు బెండ ఉన్నాయండి, టేస్టు
అంటే అదో రకమైన ఫ్లేవర్ వచ్చిందండి ఇందులో. చాలా మంచి ఫ్లేవర్ అనమాట. సూపర్గా ఉందండి. ఏనుగు బెండ అయితే మాత్రం యాక్చువల్గా నాకు ఎర్రబెండ చాలా ఇష్టపడతాను. ఎర్రబెండని మించిన టేస్ట్ అయితే మాత్రం ఏనుగు బెండలో మాత్రం దొరికిందండి. ఫ్లేవరు చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. అది డిఫరెంట్ ఫ్లేవర్, అంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా చాలా అయితే బాగుందండి. ఎగ్ వైట్ వంగ కూడా ఉన్నాయండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇవి మొన్న మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేశారు. చేసి గుత్తి వంకాయ వండిందండి. బాగుందండి. అంటే నేను కష్టపడి పండించాను కాబట్టి వంకాయలు బాగుంటాయి. అట్ ద సేమ్ టైం 50-50. నీ వంటకి 50 మార్కులు, నేను పండించినటువంటి వంకాయలకి 50 మార్కులు. ఆరు వంకాయలు అయితే వచ్చినాయి. అలాగే కాకర కూడానండి. నాకింత కాలానికండి నేను పడ్డ కష్టానికి ఫలితం అయితే దక్కిందండి. కాకర మీద ఇలాగ ఆశపడేవాడిని, అంటే ఇంత ఈల్డింగ్ రావాలని. నా మనసుకి నచ్చినట్టయితే ఈల్డింగ్ వచ్చిందండి. అసలు చూడండి, మెన్యూర్ పెట్టాను అన్నిటికి. మళ్ళా సైజు తగ్గినాయని మళ్ళా ఎరువు వేసాను. మళ్ళా స్టార్ట్ అయినాయి. ఇన్ని కాకర, ఇంకా దొండ ఉన్నాయి, బేర ఉన్నాయి, కొయ్యనులేండి. అసలు చూడండి, మా పచ్చిమిర్చి తోట చూడండి ఎంత బాగుందోను. టమాటా అండి, ఈ సంవత్సరం అయితే టమాటా నేను ఫెయిల్ అయ్యానండి. అంటే సమ్మర్లో కాయించాలని అనుకున్నాను, బట్ అవ్వలేదు. అప్పుడు వేసిందండి. ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను. పాపం నా మీద జాలి కలిగి వీడి ముఖాన్ని ఒక కాయన్నా పడేయాలి, తృప్తి పడతాడు వీడని ఒక కాయ అయితే పండిందండి. ఇప్పుడు స్టార్ట్ అయిందిలేండి. చెర్రీ టమోటా ఒకటి వచ్చింది, ప్రస్తుతానికి పైన కాస్తుందిలేండి. ఇది రెండవసారి అయితే మళ్ళీ కలపడం జరుగుతుందండి. ఒకసారి కలిపాడు, మళ్ళీ రెండవసారి మొత్తం అంతా బాగా కలిసిలాగా. ఇదిగోండి, వీటిలో నింపేస్తున్నాను. వీటి కోసమని ఇక్కడైతే పందిరేయించానండి, ఓన్లీ డ్రాగన్ కోసం. ఇప్పుడు ఇందులో పెంకులు పెట్టేస్తున్నాను. మట్టి అందులోంచి వెళ్లకుండా కొబ్బరి పీచు అయితే పెడతానండి. సాయిల్ వేసేస్తున్నాడు మా శ్యామ్ ఇందులో. మొత్తం అంతా సాయిల్తో నింపేసుకున్నాం. ఈవేళ సోమవారం కదా, మంగళ బుధ లక్షి శుక్ర, మరలా శనివారం ఒక 5 days డైలీ వాటరింగ్ చేస్తాను. అంటే ఇవి వాడాం కదా, అవి కొంచెం పవర్ తగ్గడానికి ఒక 5 days వాటరింగ్ చేసి అప్పుడు ఇందులో అయితే డ్రాగన్ పాతడం జరుగుతుంది అనమాట. మరలా శనివారం మళ్ళీ చూపిస్తాను. ఈరోజు వచ్చేసరికి శనివారం అండి. మనకున్నటువంటి పాత ప్లాంట్కు ఉన్నటువంటి ముదురు స్టెమ్స్, ముదరగా ఉన్నటువంటి స్టెమ్స్ అన్నీ కొన్ని నాకు సరిపడా కొన్ని కట్ చేస్తున్నానండి. ఇదిగో ఇదొకటి ముదురు స్టెమ్. ఇదిగోండి ఇదొకటి. ఇది ఆల్రెడీ మొన్న దీని నుంచి కాయలు వచ్చినాయి. అమ్మా బాబాయ్, చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇదిగోండి, అబ్బా భయంకరంగా గుచ్చుకున్నాయండి ముళ్ళు. 2 స్టెమ్స్ అయితే తీసుకున్నాను, దీన్ని కట్ చేస్తాను. కానీ చాలా ప్రమాదంగా ఉంది సుమి. 2 చేతులు మండిపోతున్నాయండి. 4 స్టెమ్స్ అండి ప్రస్తుతానికి. ఈ స్టెమ్స్ తీసుకున్న తర్వాత వీటిని మనం నీట్గా అయితే చెక్కుకోవాలండి.
ఇలా చెక్కుకోవాలి నీట్గా. ఇదిగో ఇది కనపడే వరకు, ఈ కాడ బయటకు వచ్చే వరకు దీని మీద ఉన్నటువంటి చర్మం అంతా రిమూవ్ చేసేయాలి. ఇదిగోండి పైన స్కిన్ ఏమీ లేకుండా, ఇదిగోండి స్కిన్ ఏమీ లేకుండా చక్కగా ఇలాగైతే రిమూవ్ చేసేసుకోవాలి. ఇవిగోండి ఈ స్టెమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. చివర్లో నేను 5 days అయింది కదా, కుండీలు అయితే ఫుల్గా వాటరింగ్ చేశాను. మార్నింగ్ కూడా వాటరింగ్ చేశాను. ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇది కలబంద ఆకు. ఇది చనిపోయే మొక్కను కూడా బ్రతికించే సంజీవిని లాంటి ఔషధ మొక్క ఈ కలబంద అనేది. ఫేస్ ప్యాక్కి సహజంగా ఎక్కువ మంది లేడీస్ వాడతారు. యాక్చువల్గా దీని మీద నెక్స్ట్ వీక్ వీడియో చేయిద్దామనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మొక్కల కోసమనే నేను కలబందను గార్డెన్లో పెంచుతున్నానండి. నెక్స్ట్ వీక్ ఎప్పుడో దీని మీద వీడియో చేస్తాను వీలుని బట్టి. అంత గొప్ప ఔషధం అనమాట మన కలబంద. మన టెర్రస్ గార్డెన్ పెంచి గార్డెనర్స్ మ్యాక్సిమం కలబంద ఒక భాగమై ఉండాలి మన గార్డెన్లో, గుర్తుంచుకోండి. ఈ కలబందకి దీన్ని గుచ్చేయాలండి. గుచ్చేస్తే చక్కగా గమ్మ ఇది దీనికి అంటుకుంటుంది. ఈ గమ్మంతా దీనికి ఈ స్టెమ్కి మొత్తం పామేయాలి. అంటే దీనివల్ల తొందరగా వేరు పట్టేస్తుంది అదనమాట. దీన్ని జస్ట్ ఇలా గుచ్చేయడమేనండి. మట్టిలో ఏమీ పాతక్కర్లొద్దండి, జస్ట్ అలా గుచ్చేస్తే సరిపోతుంది. ఈ టబ్లో అయితేనండి 4 అయితే పెడుతున్నానండి. ఇందులోను 4 అయితే పాతున్నాను అనమాట. ఈ అన్నిటిలో కూడా 4 పాతానండి. మనకి డ్రాగన్ వచ్చేసరికి అండి మినిమం 20 degrees దీనికి ఎండ తగిలితే సరిపోతుందండి. వాటరింగ్ కూడా బీభత్సంగా చేసేయకూడదు దీనికి. ఇది ఎడారి మొక్క కదండి, ఇది నాగజముడు జాతికి చెందినటువంటిది. ఇది ఎడారి మొక్క అన్నమాట. ఇది 20 degrees పైనుంచి ఎంత వేడైనా తట్టుకుంటుంది. వీటి పైన కూడా గమ్ పూసేస్తే మనకి పైనుంచి తొందరగా చిగురు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. జస్ట్ అండి దీన్ని ఒక తాడుతోటి మనం ఇవి కదలకుండా లైట్గా అలా కట్టేసుకుంటే సరిపోతుంది. అదనమాట అండి. అంటే ఇంకా 3 చెయ్యాలి, వీడియో ల్యాగ్ అయిపోద్ది కదా. సో అందుకనేసి నాటుకోవడం అయితే ఇదనమాట. ఇప్పుడు నేను వాటరింగ్ చేసుకుంటాను తర్వాత 3 అయిపోయిన తర్వాత. ఇదండి డ్రాగన్ సాయిల్ మిక్స్ కానించి డ్రాగన్ స్టెమ్స్ పాతి మళ్ళా ఇవి చక్కగా సమ్మర్లో కాయలు కాసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదండి ఈరోజు వీడియో. మరి డ్రాగన్ చక్కగా ఇలా పాతుకుని అందరూ కొనుక్కాకర్లొద్దు. ఎవరి దగ్గర ఒక చెట్టు ఉంటే చాలు, దాని నుంచి 2-3 కొమ్మలు అడిగి తెచ్చుకుని చక్కగా మనం అయితే డ్రాగన్ని చక్కగా పెంచుకోవాలి టెర్రస్ గార్డెన్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.